కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీలో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. తాళం వేసిన ఇంటిని పగలగొట్టి బంగారం, వెండి, నగదు ఎత్తుకు వెళ్లారు. కాలనీకి చెందినటువంటి నిమ్మ రాజశేఖర రెడ్డి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 30,000 రూపాయల నగదు, బీరువాలో ఉన్న 3 తులాల బంగారం, 10 తులాల వెండి ఎత్తుకు వెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. రెడ్డి సార్, మేము మొన్న మధ్యాహ్నం అర్ధలు గరుగులకు వచ్చింది మా విలేజ్కి. నిన్న ఊరెళ్ళాము. ఊరెళ్తే ఇంట్లో నైట్ దొంగలు పడ్డారు. 3 తులాల బంగారం, 30,000 క్యాష్, 10 తులాల వెండి తీసుకెళ్లారు. ఈరోజు పొద్దున్న వచ్చి చూసేసరికి డోర్లన్నీ ఓపెన్ ఉన్నాయి, బట్టలన్నీ చిందర వందర వేసేసి మేము కూడెళ్ళి జాతర పోయినాం సార్. మీరు ఎప్పుడు వచ్చిన తర్వాత చూసినమ్మా? ఈరోజు పొద్దున మాకు డౌట్ వచ్చి సీసీ కెమెరాలు పనిచేస్తలేవని ఎదురుగా వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చూసిర్రు. చూసేసరికి తాళం బలగొట్టింది ఉందమ్మా, చెక్క ముక్కలు ఇంటి ముందట అనేసరికి అన్నయ్యను గేట్ ఎక్కి దూకి చూడమన్నాము. చూసి ఇంట్లోకి వచ్చి చూసేసరికి అమ్మ అంత ఇల్లంతా చిందర వందరుండి అని చెప్పాను. ఆ అన్నయ్య కానిస్టేబుల్ దేవా, ఆ అన్నయ్య పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. వచ్చి చూశాను. కంప్లైంట్ చేసినమ్మా మీరు పోలీస్ స్టేషన్? ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు వచ్చి చెక్ చేసుకొని పోయారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను.